ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనకి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది దీనికి సంబంధించి మరి ముందుగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ నిర్వహిస్తారా లేక సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా అనేటువంటి ఉత్కంఠకు తెరపడింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనకి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది దీనికి సంబంధించి రిజర్వేషన్ వారిగా డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేశారు ఆ పర్టికులర్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై భారీ బిగ్ అప్డేట్ వచ్చింది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సంబంధించి సిబ్బందికి సంబంధించి శిక్షణపై ఈసీ కీలక ఆదేశాలను ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలను జారీ చేసింది అలాగే ఫిబ్రవరి 15th లోగా శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాలు పేర్కొంది అలాగే ఈ నెల 10, 12, 15లతో పీఓ ఏపీఓలను అంటే ప్రొసీడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్లకు ట్రైనింగ్స్ ఇవ్వనున్నారు అలాగే 10వ తేదీలోగా సిబ్బందిని నియమించి కలెక్టరేట్లకు ఆదేశాలను జారీ చేసింది కాగా తొలుత జడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నగారా మోగనుంది మొత్తానికి మనకు ఈరోజు సాయంత్రం లేదా రేపు ఎల్లుండి ఒక 2 రోజుల్లోనే మనకు నోటిఫికేషన్ మాత్రం రావడానికి సర్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి బ్యాలెట్ బాక్సులు కూడా అంటే తెలంగాణలో గ్రామ పంచాయతీల సంఖ్య పెరగడం జనాభా కూడా పెరగడంతో కూడా వేరే ఇతర రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను కూడా రప్పించుకుంది తెలంగాణ ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి ఓటర్ల లిస్ట్ను కూడా రిలీజ్ చేసింది అండ్ రిజర్వేషన్ల వారీగా ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఎవరికి అంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏ మండలాల వారీగా జిల్లాల వారీగా ఏ రిజర్వేషన్ల వారీగా గ్రామాల్లో ఇక్కడ ఎవరికి రిజర్వేషన్ ప్రకారం ఏ అభ్యర్థి బీసీలక జనరల్గా లేడీస్గా ఎవరికి రిజర్వ్ చేశారనేది కూడా చాలా డిక్లేర్గా వెల్లడించింది ఎలక్షన్ కమిషన్ వివరాలన్నీ కూడా ప్రజలకు అందించాలి అండ్ సర్పంచ్గా పోటీ చేయదలుచుకున్నటువంటి అభ్యర్థి మరి బీసీ క్యాండిడేటా ఓసీ క్యాండిడేటా జనరల్లా లేదా లేడీసా తర్వాత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయిన ఉన్నటువంటి క్యాండిడేట్స్గా ముస్లిమ్స్గా అనేది చాలా క్లియర్గా వెల్లడించడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్నీ మీకు మండల ఆఫీస్ నుంచి మండల ఎంపీడీఓ కావచ్చు ఎంఆర్ఓ వాళ్ళు కావచ్చు ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేశారు డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్టర్ ఆఫీస్లో కూడా చేరవేశారు దీనికి సంబంధించి మీకు ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ల ద్వారా కూడా మీరు ఫుల్ఫిల్ మీ గ్రామాల వారిగా ఎక్కడెక్కడ ఎవరికి రిజర్వ్ చేశారు సీట్ అనేది కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు ఇందులో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గురి చేసి తెలియజేయండి తప్పకుండా మీ గ్రామాల వారీగా ఎవరికి మీకు సీట్ లేడీస్ కేటాయించారా మరి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చారు రిజర్వేషన్ ప్రకారం ఎవరికి అక్కడ నిలబడేటువంటి అర్హత ఉంది ఆ డీటెయిల్స్ అని మీకు లింక్ ఇచ్చాను లింక్ లేకుండా మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు ఒకవేళ మీకు చూడడం కాస్త ఇబ్బందిగా మారితే వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గురి చేయండి ప్రతి ఒక్కరికి మీ గ్రామాల వారీగా ఆల్ డీటెయిల్స్ అన్నీ మీకు లింక్ అయితే అప్డేట్ ఇచ్చాము అయినప్పటికీ తెలియని పక్షంలో తప్పకుండా మీ ఒపీనియన్ని తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఫార్వర్డ్ చేయండి ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై